వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాన్ని. ఈ రోజు మనం పీసీఓడిని అవాయిడ్ చేయొచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ముందు వీడియోలో మనం పీసీఓడి ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడాం కదా. సో ఇప్పుడు మనం ఏం ప్రికాషన్స్ తీసుకుంటే మనకి రాకుండా ఉంటుంది, లేదా మన పిల్లలకి రాకుండా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. పీసీఓడి మనకి 2 రీజన్స్ వల్ల వస్తుంది. అంటే జెనెటిక్గా ఏమైనా ప్రిడిస్పోజిషన్ ఉన్నా, అంటే మన ఫ్యామిలీలో మదర్కి కానీ అలా ఉంటే మనకి పీసీఓడి వస్తుంది, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే పీసీఓడి వస్తుంది. జెనెటిక్గా ఉన్నా కూడా మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే డెఫినెట్లీ పీసీఓడి రాకుండా ఆపచ్చు. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి అంటే, చిన్న పిల్లలకి యాక్టివిటీస్ ఉండాలన్నమాట, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో చాలామంది పిల్లలు స్టడీస్ వల్ల, కెరియర్ వల్ల కూర్చుని చదువుకోవడం, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళడం, ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో వాళ్ళ లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీనే ఉండట్లేదు. స్కూల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీనే ఉండట్లేదు, గేమ్స్ ఉండట్లేదు, స్పోర్ట్స్ ఉండట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే చిన్న పిల్లలు లావ్ అయిపోతున్నారు. చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది పెరిగిపోతుంది. ఒబీస్ అవ్వడం వల్ల పీసీఓడి ప్రాబ్లం కూడా పెరిగిపోతుంది. పీసీఓడి ప్రాబ్లం పెరగడం వల్ల ఇంకా లావ్ అవుతున్నారు. సో అది ఒక సైకిల్లా అయిపోతుంది. ఇది బ్రేక్ చేయాలంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండాలి, లేదా వాళ్ళు ఆడుకుంటూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, పిల్లలకి యాక్టివిటీ ఉండాలి డైలీ. నెక్స్ట్ మన డైట్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. హెల్దీ డైట్ తీసుకోవాలి, ఫ్యాట్స్ తక్కువ తీసుకోవాలి. నేను డైట్ గురించి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్ అన్నమాట. సో డైట్లో కూడా చేంజెస్ చేసుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైటరీ చేంజెస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు. స్ట్రెస్ వల్ల కూడా మనకి ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి మారిపోయి ఎక్కువ తినేసి వెయిట్ పెరిగిపోయి పీసీఓడి తెచ్చుకునే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎగ్జామ్ స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్ వల్ల కూడా మనకి కొంతమంది ఎక్కువ తినేస్తారనమాట. దానివల్ల వెయిట్ పెరిగి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, డైట్లో చేంజెస్ చేసుకోవాలి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు. ఇవన్నీ పాటిస్తే డెఫినెట్లీ మనం పీసీఓడిని ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చేసిన తర్వాత బాధపడడం వేరు, రాకుండా ప్రివెంట్ చేసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది కదా. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి పీసీఓడి రాకుండా మనం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.